హాయ్ అండి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకు భారీ షాక్. ఏపీతో సహా పలు రాష్ట్రాలలో రీపోలింగ్ ఖరారు. మరి పూర్తి తాజా ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. మీరైతే వీడియోకి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంలే కారణమని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఓడిపోయాడని అర్థం కావడం లేదు. ఎందుకు ఓడిపోయారో ఆయనకు అర్థం కావడం లేదంటూ ఓటమి తర్వాత చెప్పిన జగన్ మాటలు తరచూ అదే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు జగన్ గారు. ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈవీఎంల విషయంలో మరో ముందడుగు వేసి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ విధానంలోనే మన దేశంలో ఎన్నికలు జరగాలి అంటూ ఒక రకమైన డిమాండ్ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల విషయంలో ఈరోజు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అందులో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు అర్థం వచ్చేలా నేరుగా పదాలను కూర్చారు. ఆయన ఎక్స్లో చేసిన ట్వీట్లో యథార్థంగా ఏముందో ఇప్పుడు చూద్దాం. సో న్యాయం జరగడం మాత్రమే కాదు, అందజేయబడినట్లు కూడా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి. దాదాపు ప్రతి అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో పేపర్ బ్యాలెట్ ఉపయోగిస్తున్నారు, ఈవీఎంలు కాదు. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి అని జగన్ చెబుతున్న దాని ప్రకారం అసలు ఈవీఎంలు వాడకుండా ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే జరగాలని అర్థమవుతోంది. తన ఓటమి కారణంగా ఆయన ఈవీఎంలనే తప్పుపడుతున్నట్టు కనిపిస్తోంది. సో మరీ ముఖ్యంగా జగన్ ట్వీట్ చేసిన వెంటనే చాలామంది రిప్లైలు ఇస్తూ ఉన్నారు. వైసీపీ అభిమానులు సహజంగానే ఈవీఎంలపై నోరు పారేసుకుంటుంటే, మరోవైపు గతంలో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలపై ఒక సమావేశంలో మాట్లాడిన వీడియోను షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా, ఇదేంటయ్యా అని కూడా కొందరు క్వశ్చన్ చేస్తున్నారు జగన్ గారిని. సో ఆ వీడియోలో ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి, ఎంత ఖచ్చితంగా ఉంటాయి అనే విషయాన్ని స్వయంగా అందరికీ అర్థమయ్యేలా పూసగుచ్చినట్టు వివరించారు జగన్ గారు. వేసిన ఓటు కూడా ఎవరికి వేసామో కనిపిస్తుంది అంటూ ఈవీఎంల గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన ఆ వీడియోలో ఆడియో అప్పుడైతే చెప్పి ఉన్నారు. ఎప్పుడు గతంలో 2019లో అయితే ఆయన గెలిచిన సందర్భంలో ఈవీఎంల ఖచ్చితత్వం గురించి ఆయన అయితే ఈ విధంగా చెప్పారు. సో ఇప్పుడు నెటిజన్లు ఆ వీడియోని షేర్ చేస్తూ, అప్పుడు ఇలా అన్న మీరు ఇప్పుడేంది ఇలా అంటున్నారు, ఈవీఎంలు ఖచ్చితంగా ఉంటాయి, మనం ఎవరికి ఓటేసామో మనకు వీవీప్యాట్లో చూపిస్తుందని మీరే చెప్పారు. సో మరి ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మీరే ఈ విధానాన్ని ఇప్పుడు రద్దు చేయమంటున్నారు అని చెప్పేసి కూడా కొందరు అడగకపోవడం లేదు ఫ్రెండ్స్.